బాధపడు వారికి నువ్వు సహాయం చేయి నాయనా, నువ్వు లేచి సహాయం చేయి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? నిరంతరము రాజు అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి మన యేసయ్య. తాను నమ్మినటువంటి దేవుడు రాజాది రాజని, సర్వలోకానికి ఆయనే చక్రవర్తి అని, తన ప్రజలను నీతి నియమాలతో పాలించగలిగిన వాడు ఆయనేనని, అనారోగ్యము నుంచి విడిపించగలిగిన వాడు ఆయనేనని, నిరాధారులుగా ఎవరైతే ఉన్నారో వారిని ఆదరించగలిగిన వాడు ఆయనేనని, దేశానికి క్షేమమును కలుగజేసేవాడు ఆయనేనని, ఆయన తప్ప ఎవరు కూడా ఏమి చేయలేరన్న సంగతి కీర్తనకారుడికి బాగా తెలుసు. అందుకు అడుగుతున్నాడు కదా, అయ్యా నీవే దిక్కు నాయనా, నువ్వు సహాయము చెయ్యి, నువ్వు సహాయకుడిగా ఉండు, నువ్వు లేచి నీ హస్తాన్ని పైకెత్తి నువ్వు సహాయము చెయ్యి. ఆయన సహాయకుడిగా ఉండేటువంటి దేవుడు.